ఈ వీడియోలో మనం రీసెంట్గా అమెరికాలో స్టూడెంట్ వీసా మీదకి వచ్చే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కంపల్సరీగా పబ్లిక్లో పెట్టాలి. అలాగే వాళ్ళ DS-160 ఫామ్లో డీటెయిల్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుంటూ నా ఒపీనియన్ కూడా మీతో పంచుకుంటాను. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. అమెరికాలో హైయర్ స్టడీస్ చదవాలంటే స్టూడెంట్ వీసా కంపల్సరీ అండి. స్టూడెంట్ వీసాకి కానీ ఏదైనా వీసా, అమెరికా వీసా అప్లై చేయాలంటే మనకున్న ప్రాసెస్ వచ్చి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్సైట్లో మనం DS-160 ఫామ్ ఫిల్ చేయాలి. DS-160 ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసి మనం వీసా స్లాట్ బుక్ చేసుకుంటాం అనమాట. సో ఈ DS-160 ఫామ్లో బేసికల్లీ మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం ఎందుకు ఏ పర్పస్ మీద వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, మనం ఎన్నిసార్లు వెళ్ళాం, ముందు ఏ వీసాలు వచ్చినాయి, మనం ఏమైనా తప్పులు చేసామా, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్ ప్రతిదీ మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ DS-160 ఫామ్ ప్రాసెస్లో రీసెంట్గా సోషల్ మీడియా అనే కాలం ఒకటి పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే వీసా అప్లికెంట్ అప్లై చేయడానికి చూస్తున్నారో, అది B1 వీసా అవ్వచ్చు, F1 వీసా అవ్వచ్చు, H1 వీసా అవ్వచ్చు, సో ఏ కేటగిరీ అయినా సరే మనం DS-160 ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఈ కొత్త ఆప్షన్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. మోర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే, మీకైతే సోషల్ మీడియా ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. మనం రీసెంట్గా చూస్తున్నట్లు చాలా చోట్ల చాలా స్టూడెంట్ వీసాలు కానీ వేరే విజిటింగ్ వీసాలు కానీ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయట్లేదు డీటెయిల్స్. సో వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు 221G నోటీస్ ఇస్తున్నారని చెప్పి మనం చాలా చోట్ల చూస్తున్నాం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ DS-160 ఫామ్లో ఈ సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరో బయట వ్యక్తిని తన దేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కొత్త రూల్ పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నా. సో దీని ద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి నెరేటివ్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి ముందుగానే అసెస్ చేయడానికి ఈ సోషల్ మీడియా స్క్రూటినీ అనేది యూజ్ అవుతుంది. చేయాల్సిన వర్క్ అండ్ మ్యాన్ పవర్ కంపేర్ చేస్తే ఎన్ని వీసా అప్లికెంట్స్ని స్క్రూటినీ చేయడానికి మ్యాన్ పవర్ అయితే ఉండదండి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో AI టూల్స్ యూజ్ చేసి ఈ సోషల్ మీడియా స్క్రూటినీ చాలా ఈజీగా చేయవచ్చు. సో అందుకనే వీళ్ళు వీసా ఇవ్వడానికి ఒక కొత్త పర్సన్ని లేదా స్టూడెంట్ వీసా క్యాండిడేట్ని కానీ లేదా వర్క్ వీసా మీద కానీ వచ్చే వాళ్ళని దేశంలోకి వచ్చే ముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లోని ఇది పెట్టారని నేను అనుకుంటున్నా. నేను లాస్ట్ టైం DS-160 ఫిల్ చేసి వీసా అప్లై చేసేటప్పుడు ఇది ఆప్షనల్గా ఉందండి. నేను డిస్క్లోజ్ చేయకుండానే సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇది మైండరీ చేశారా అన్న విషయం మనకి తెలియదు. ఎవరైతే DS-160 ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ విషయం పక్కన పెడితే DS-160లో చాలా విషయాలు అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారా, మీరు ఏమైనా హ్యూమన్ ట్రాఫిక్ చేయడానికి యూఎస్ వస్తున్నారా, లేదా మీరు ప్రీవియస్లీ ఏమైనా డ్రగ్ కేసెస్లో ఏమైనా అరెస్ట్ అయ్యారా, లేదా డ్రగ్ అబ్యూస్ చేశారా, లేకపోతే మీరు ఏమైనా ప్రాస్టిట్యూషన్ ఏమైనా చేయడానికి దేశం వస్తున్నారా, లేకపోతే మీరు ఇల్లీగల్ అగ్రికల్చరల్ ఐటమ్స్ ఏమైనా ఇక్కడికి సప్లై చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తున్నారా, ఇలా చాలా క్వశ్చన్లు అడుగుతారు. మీరు ఎప్పుడైనా అంతకుముందు మర్డర్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, లేదా చైల్డ్ ట్రాఫిక్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అని చెప్పి ఎస్ఆర్నో క్వశ్చన్లు చాలా అడుగుతారండి అట్ ది ఎండ్ ఆఫ్ DS-160. సో ఆ క్వశ్చన్కి ఎవరైనా ఎస్ చెప్పేవాళ్ళు ఇలా సోషల్ మీడియా అకౌంట్ డిస్క్లోజ్ చేయడానికి భయపడతారు తప్ప, నార్మల్గా స్టడీ మీద వచ్చేవాళ్ళు కానీ, బతుకురీత్యా ఉద్యోగరీత్యా H1 మీద వచ్చేవాళ్ళు కానీ ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం ఉండదండి. మహా అయితే మీరు స్టూడెంట్స్ అయితే మీ లవ్ ఫెయిల్యూర్ స్టేటస్లు కానీ, మీరు ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో ఆ ఫ్యాన్ యొక్క పోస్టులు తప్ప ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకోను. మెయిన్ వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి. ఇప్పుడు జరుగుతున్న మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కానీ, లేదా గ్లోబల్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ మీద కానీ చాలామంది రాంగ్ నెరేటివ్తో అమెరికాకి ఎగెనిస్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, సో అది కంట్రీ ఇంటర్నల్ సెక్యూరిటీ మరి వేరే కారణాల దృష్ట్యా వాళ్ళు నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఏ దేశమైనా చేసేదే. సో మీరు ఒక దేశానికి వీసా అప్లై చేసినప్పుడు ఆ దేశంలో మీరు చదువు రీత్యా కానీ లేదా ఉద్యోగ రీత్యా కానీ ఒక అకామిడేషన్ కోరుకుంటున్నప్పుడు ఆ దేశం యొక్క సోవర్నిటీకి, ఆ దేశం యొక్క బెనిఫిట్స్ గురించి కూడా మన మైండ్లో పెట్టుకుని ప్రవర్తించాల్సి ఉంటుంది. చాలామంది వాళ్ళ ఇంటెన్షన్స్ వేరు, వాళ్ళు చేసేవి వేరు, వాళ్ళు చెప్పాలనుకునేది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. సో అందువల్ల నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో చూస్తున్నట్లు ఇలాగ సోషల్ మీడియా డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల రిజెక్ట్ అయినాయి అని ఎవరైనా ఫేక్ నెరేటివ్ కానీ ఫాల్స్ నెరేటివ్ కానీ వస్తే అవి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు, లేదా వాళ్ళు తప్పుడు ఆలోచనలతో రావడానికి ప్రయత్నిస్తున్నారు కూడా అవి ఉండొచ్చు. సో ఇది కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుందండి. సో ఎవరో ఏదో
చేశారని చెప్పి అది మీకు వర్తిస్తుందని చెప్పి మీరు ఆలోచించొద్దు. ఆలోచించి సమస్యలు మీ దాకా తెచ్చుకోవద్దు. సో సొసైటీలో ఫోబియా క్రియేట్ చేయడానికి కానీ, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గించడానికి కానీ, లేదా మీరు అమెరికా వెళ్ళి బాగుపడకూడదని కోరుకునే చాలామంది లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ ఇలాగ ఒక ఫోబియా క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వీసా క్యాండిడేట్స్ తగ్గాలని, ఇండియాలోనే ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరి నెరేటివ్ ఏంటి, ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా కానీ, న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ అనేది గ్రహించడం చాలా ఉత్తమం అనమాట. అది ఓన్లీ విజ్డమ్ ద్వారానే వస్తుంది. సో సోషల్ మీడియాలో వచ్చే ఫాల్స్ న్యూసెస్ కానీ, లేదా భయాన్ని క్రియేట్ చేసే పోస్టులు కానీ చూసి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో DS-160లో మీరు ఫస్ట్ టైం ఫిల్ చేసినట్లయితే DS-160 ఓన్లీ మీకు కేవలం మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఒక దేశానికి రిక్వెస్ట్ పెడుతున్నారు అనమాట. నేను స్టూడెంట్ కింద రావాలనుకుంటున్నాను, నాకు ఇవ్వండి అని పర్మిషన్ అడుగుతున్నారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో ఆ డేటా మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి వేరే డేటా తెలిసేది లేదనమాట. సో ఎప్పుడైతే మీరు కన్సెంట్ ఇచ్చి ఇది నా అకౌంట్ అని చెప్తున్నారో సో మీరే కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. సో సోషల్ మీడియాలో కూడా చాలా ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయండి. ఒకరిని టార్గెట్ చేయడానికి కూడా ఒక వ్యక్తి పేరు మీద చాలా రాంగ్ పోస్టులు వేయచ్చు. సోషల్ మీడియాలో ఎవరైనా ఎవరి అకౌంట్ అయినా ఫేక్ చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల వాటిని డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిడర్ చేస్తారని నేను అనుకోను. సో ఏదైతే మీరు ఇది నాది అకౌంట్ అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేస్తారో సో ఆ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు పరిగణలో తీసుకుంటారు. అంతే తప్ప సబ్మిట్ చేసిన ప్రతి క్యాండిడేట్ యొక్క పేరు సెర్చ్ చేసి వాళ్ళకి అంత మ్యాన్ పవర్ ఉంటుందని కూడా నేను అనుకోను. సో బీ అలర్ట్ అండ్ బీ వైస్, విజ్డమ్తో బతకండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.